కేవలం అంటే కేవలం 2,10,000 రూపాయలు మాత్రమే. చాలా డెడ్ అంటే డెడ్ చిప్ వెహికల్. కేవలం అంటే కేవలం 3,90,000 రూపాయలు మాత్రమే. మర్చిపోవాలి అంటే డౌన్ పేమెంట్ మనము కస్టమర్ అమౌంట్ అయితే కట్టాలి కదా. 50,000 వరకు కట్టినా ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మీరే చేపిస్తారా? 1,500 కార్ల పైన మీరు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ప్రైస్ ఎంత? 25,000 నుంచి వెళ్ళి 25 లక్షల వరకు కారు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఫైనాన్స్ సౌకర్యం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ వ్లాగ్స్. ప్రజెంట్ ఈ రోజు మనం ప్రమోద్ కన్సల్టెన్సీ కార్ మోటార్స్కి అయితే వచ్చినాం. దీని ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మన హన్మకొండ అదాలత్ సర్కిల్ నుంచి వెళ్ళి న్యూ షాంపేట్ సర్కిల్ వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో జిఎస్ఎం హై స్కూల్ ఉంటుంది. దాని ఆపోజిట్లోనే ఇది ప్రమోద్ మోటార్స్ ఉంటుంది సార్. మనము ఈరోజు ప్రమోద్ కార్ కన్సల్టెన్సీ మోటార్స్ ఓనర్ తోటి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సార్కి వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ప్రమోద్ మోటార్స్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎన్ని కార్లు అమ్మడం జరిగిందో మన ఈ సార్ మాటలలో తెలుసుకుందాం. జిన్నా సుధాకర్ రెడ్డి. ఓకే. ప్రమోద్ మోటార్స్ ఇది నా కొడుకు పేరు మీద పెట్టాను. ఓకే. 2015లో నేను మెడికల్ ఆఫీసర్ రిటైర్ అయ్యి ఇది వ్యాపారం మొదలు పెట్టాము. ఓకే. మా కొడుకు ఎక్కువ చూసుకుంటాడు. అప్పటి నుండి 2016లో స్టార్ట్ చేసిన ఇప్పటివరకు 1,500 కార్ల పైనే అమ్మినాం. 1,500 కార్ల పైన అమ్మిళ్ళు. ఓకే. మన ఇప్పుడు మీ ప్రమోద్ మోటార్స్లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? మా దగ్గర 25,000 నుంచి వెళ్ళి 25 లక్షల వరకు కార్లు. 25,000 నుంచి 25 లక్షల వరకు కార్లు. కస్టమర్ అందుబాటులో మేము ఉంటాం. ఇప్పటివరకు నేను 1,500 అమ్మిన కార్లలో బండి మాత్రమే ఫెయిల్ అయింది. ఓకే. 1,500 కార్లలో ఒకటే బండి ఫెయిల్ అయింది. ఒకటే బండి ఫెయిల్ అయింది. మిగతా అన్ని జెన్యూన్ గానే ఉన్నాయి. అందరూ సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కొన్ని రిఫరెన్స్ కార్ బాగున్నదని వాళ్ళకి వాళ్ళే రిఫరెన్స్ చేసుకొని మీ ప్రమోద్ మోటార్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర ఎక్కువ డీలర్స్ ఉంటారు. కొనుక్కొని తీసుకొని బిజినెస్ లాగా చేస్తారు. ప్రతి ఫైనాన్స్ కంపెనీ మన దగ్గరకు వస్తుంది. అందరికి అవర్స్ లిమిట్ ఉంటుంది. మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఫైనాన్స్ సౌకర్యం చేయిస్తాం. ఓకే. రీఫైనాన్స్ అనేది 100% దొరుకుతుంది. ప్రమోద్ మోటార్స్ లో మాత్రం 100% అవుతుంది. ఫైనాన్స్ విషయం మాత్రం మర్చిపోవాలి అంటే డౌన్ పేమెంట్ మనము కస్టమర్ కొద్ది అమౌంట్ అయితే కట్టాలి కదా. 50,000 వరకు కట్టినా అందుబాటులో. సార్ వాళ్ళ దగ్గర కార్ తీసుకుంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ తో పాటు మీకు ఫైనాన్స్ కూడా 100% సార్ వాళ్ళు చేపిస్తా అంటున్నారు. సార్ వాళ్ళ దగ్గర కూడా ట్రస్టెడ్ వెహికల్స్ ఉంటాయి. 2016 నుంచి వెళ్ళి ప్రజెంట్ 2026 వరకు ఒక 1,500 కార్లు సార్ వాళ్ళు సేల్ చేయడం జరిగింది. 1,500 కార్స్లలో ఒకటే కారు ఫెయిల్ అయిందని చెప్పేసి సార్ అంటున్నాడు. ఒక్కటి కూడా ఇంజన్ ఆయిల్ చూసుకోకుండా కూలెంట్ ఆయిల్ చూసుకోకుండా నడిపినందుకు ఇంజన్ సీజ్ అయ్యింది. అది కస్టమర్ ప్రాబ్లం అన్నట్టు కాదు, మీ ప్రాబ్లం కాదు. హన్మకొండ అంటర్ రోడ్ స్టేషన్ స్కూల్ ఆపోజిట్ జూ పార్క్ పక్క పంటి. నా పేరు జిన్నా సుధాకర్ రెడ్డి. మా అబ్బాయి నడిపిస్తాడు ప్రమోద్ రెడ్డి. 8639577447 SL6. ఓకే. మారుతుంది 7 సీటర్. షోరూమ్ రేటు 1480 ఉంటుంది. ఓకే. మనం ఇప్పుడు 9 లక్షల చిల్లర పెట్టినాం. 8 లక్షల వరకైనా ఇస్తాం. విత్ ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మీరే చేపిస్తారా? మనం పేపర్లో ట్రాన్స్ఫర్ చేయిస్తాం. మారుతి రిట్స్ 2016 రిజిస్ట్రేషన్. ఇది కేవలం 1,00,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి డెడ్ అంటే డెడ్ షిప్ 2,85,000 చెప్తున్నారు. మారుతి ఎస్ప్రో పెట్రోల్ వేరియంట్ వెహికల్. దీని రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చేసి 2023. సింగిల్ ఓనర్, గుడ్ కండిషన్లో ఉంది. దీని గేర్ విషయానికి వస్తే ఆటోమేటిక్, మాన్యువల్ అయితే కాదు. దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం అంటే కేవలం 3,90,000 రూపాయలు మాత్రమే. వోక్స్ వ్యాగన్ పోలో చాలా యూత్కి అట్రాక్టెడ్ వెహికల్ ఇది. వోక్స్ వ్యాగన్ పోలో 2013 మోడల్, సింగిల్ ఓనరు. వెహికల్ వచ్చేసి 93,000 తిరిగింది వెహికల్. సింగిల్ ఓనరు. దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం 2,10,000 రూపాయలు మాత్రమే. చాలా డెడ్ అంటే డెడ్ చిప్ వెహికల్. వోక్స్ వ్యాగన్ పోలో యూత్ బాయ్స్ మాత్రం ఈ వెహికల్ని వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ మాత్రం చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తారు. దీని వెహికల్ కాస్ట్ కూడా 2,10,000 చెప్తున్నారు సార్ వాళ్ళు.
టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ వెహికల్. దీని మోడల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి 2015 రిజిస్ట్రేషను. బండి కేవలం 2 లక్షల కిలోమీటర్స్ అయితేనే తిరిగింది, ఎక్కువ తిరగలేదు. సింగిల్ ఓనరు. వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 7,50,000 అయితే దీని ఓనర్ చెప్తున్నాడు. హ్యుండై క్రీటా వెహికల్ ఇది. దీని క్రీటా మోడల్ వచ్చేసి క్రీటా 1.5 MET. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లెదర్ సీట్ కవరింగ్ తోటైతే ఇచ్చాడు. ఇంటీరియర్ కూడా బాగానే ఉంది. లోపల వెహికల్ విత్ LED స్క్రీన్ తోటైతే ఉంది లోపల ఇంటీరియర్ మాత్రం. దీని వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2022 రిజిస్ట్రేషన్. దీని ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఫ్యూయల్ ఇది. ఈ బండి వచ్చేసి 1,05,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది ప్రస్తుతానికి. సింగిల్ ఓనరు. దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదు. 10,50,000 అయితే చెప్తున్నాడు వెహికల్ రేటు. 2019 రిజిస్ట్రేషన్. 77,000 మాత్రమే తిరిగింది వెహికల్. కేవలం 5,50,000 రూపాయలు చెప్తున్నారు దీని ఓనరు. చాలా బాగుంది. స్క్రాచ్లెస్ వెహికల్. దీనికి అలై వీల్ అయితే ఇవ్వలేదు. టైర్స్ మాత్రము 80% ఆఫ్ ద టైర్స్ మాత్రం వెహికల్కి అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎట్టిగా టాప్ ఎండ్ మోడల్. దీని ఇయర్ వచ్చేసి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చేసి 2014. ఇది 2 lakhs తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 5,50,000 రేట్ చెప్తున్నారు. మీరు వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడితే కన్సెషన్ కూడా ఉంటుంది. క్యాప్చర్ ప్లాటినా. దీని వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2019 అండ్ దీని కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 80,000 కిలోమీటర్ రీడింగ్ తిరిగింది. దీని ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. సింగిల్ ఓనరు. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 6,80,000. నెగోషియబుల్ ఉంటుంది, డిస్కౌంట్ కూడా ఇస్తారు సార్ వాళ్ళు. టాటా కంపెనీ హెరియర్ మోడల్ ఇది. దీని రిజిస్ట్రేషన్ వచ్చేసి 2019. దీని ఫ్యూయల్ టైప్ వచ్చి డీజిల్ వేరియంట్. ఈ వెహికల్ 82,000 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనరు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ట్రాన్స్మిషన్ గేర్ వచ్చేసి యాన్యువల్. దీని ప్రైస్ వచ్చేసి 11,80,000 రూపీస్ అయితే చెప్తున్నారు. వెహికల్ మాత్రం చూడడానికి చాలా నీట్గా ఉంది. టాటా ఏరియా 2016 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 4,50,000 అయితే చెప్తున్నారు. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినాక మీకైతే డిస్కౌంట్ అయితే. ఇన్నోవా వెహికల్ 2015 రిజిస్ట్రేషన్ 7,50,000 అయితే అన్న వాళ్ళు చెప్తున్నారు. మీకు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది వెహికల్ పరంగా. మారుతి ఆల్టో 800 LXi. చిన్న ఫ్యామిలీ వాళ్ళకి కారు మాత్రం చాలా సెట్ అవుతుంది. దీని కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 80,000 కిలోమీటర్ రీడింగు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 2,40,000 అయితే చెప్తున్నారు. వెహికల్ వచ్చేసి హోండా WR.V 1.5V వేరియంట్. ఈ బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి 2020. దీని ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ ఫ్యూయల్. దీని కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 33,000 కిలోమీటర్స్ తిరిగింది. 6 yearsలో 63,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సింగిల్ ఓనరు. దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదు. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 7,80,000 రేట్ అయితే చెప్తున్నారు. మారుతి కంపెనీ ఫార్నెక్స్ మోడల్ వేరియంట్ ఇది. దీని ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఫ్యూయల్. దీని మోడల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి 2024 గ్రే కలర్. సింగిల్ ఓనరు. గేర్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్. దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి 8,50,000 అయితే చెప్తున్నారు. హ్యుండై శాంట్రో వెహికల్ 2011 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే. మారుతి కంపెనీ వ్యాగనర్ వెహికల్ 2014 మోడల్ వెహికల్. దీని RC వ్యాలిడేషన్ వచ్చేసి 2029 వరకు అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి కేవలం 3 లక్షల రూపాయలకే వ్యాగనర్ కార్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. హ్యుండై i20 వెహికల్. దీని రిజిస్ట్రేషన్ వచ్చేసి 2017. దీని ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వేరియంట్ ఫ్యూయల్. 81,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. సింగిల్ ఓనరు. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్తున్నాడు. దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి
కేవలం అంటే కేవలం 5,80,000 రూపాయలే. హ్యుండై i20 దీని రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చేసి 2015లో, మాన్యువల్ గేర్ 1,34,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 4,20,000 చెప్తున్నారు కేవలం అంటే కేవలము. ఆల్టో చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే ఇది చాలా సూటబుల్ వెహికల్. ఇది ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2012, 66 కేవలం 63,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 రూపాయలు మాత్రమే. ఈ ముందుకైతే ఎర్టిగా టాప్ ఎండ్ వెహికల్ అయితే తీసుకుని వచ్చిన. దీని వెహికల్ ఇయర్ వచ్చేసి 2013. దీని కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 1,63,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీని ఇంజన్ కండిషన్ అయితే చాలా బాగుంది, సింగిల్ ఓనరు. దీని ప్రైస్ కేవలం అంటే కేవలం 4,80,000 రూపాయలే. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్ లెస్ వెహికల్. టైర్స్ కూడా 70% ఉన్నాయి విత్ అలాయ్ వీల్స్, ABS సిస్టము, ఎవ్రీథింగ్. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కేవలం 4,80,000 రూపాయలకే ఈ కార్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. ఓమ్నీ వెహికల్ చాలా స్టాండర్డ్ కంటే స్టాండర్డ్గా ఉంటుంది. 2015 రిజిస్ట్రేషన్ వెహికల్, పెట్రోల్ వర్షన్, 60,000 కిలోమీటర్సే తిరిగింది వెహికల్ మాత్రము. దీనికి సింగిల్ ఓనర్ వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి డెడ్ అంటే డెడ్ చీప్ 1,80,000 అయితే కస్టమర్ చెప్తున్నాడు. చాలా డెడ్ అంటే డెడ్ చీప్. 1,80,000 పట్టుకొని వస్తే మీరు ఈ వెహికల్ సొంతం చేసుకోవచ్చు. ఫోర్డ్ ఫీగో 5 సీటర్ 2014 రిజిస్ట్రేషను. దీని కిలోమీటర్స్ వచ్చేసి 2 lakhs కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 2,50,000 రూపాయలు మాత్రమే. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినాక అన్న వాళ్ళ దగ్గరికి వస్తే డిస్కౌంట్ కూడా అవైలబుల్లో. మారుతి ఇగ్నిస్ 2023 రిజిస్ట్రేషన్ ఇయర్, 54,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్, గుడ్ కండిషన్. దీని వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,50,000 చెప్తున్నారు. కన్సెషన్ కూడా ఉంటుంది వెహికల్. నెక్స్ట్ వెహికల్ హ్యుండై వెర్నా. చాలా మోస్ట్ అట్రాక్టివ్ వెహికల్ హ్యుండై వెర్నా. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్. 1,16,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కస్టమర్కు దీనికి ప్రైస్ వచ్చేసి 5 lakhs చెప్తున్నారు. కన్సెషన్ కూడా ఉంటుంది వెహికల్ ప్రైస్ పరంగా. మారుతి వ్యాగ్నర్ 2014 రిజిస్ట్రేషను. కేవలం అంటే కేవలం 3,00,000 రూపాయలే ప్రైస్ చెప్తున్నాడు వెహికల్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మారుతిలో షిఫ్ట్ డిజైర్ VDI 1,00,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. సింగిల్ ఓనరు. దీని ప్రైస్ వచ్చేసి 5,30,000 చెప్తున్నాడు. బండికైతే ఎటువంటి స్క్రాచెస్ లేవు. టైర్స్ కూడా 70% టైర్స్ ఉన్నాయి. టైర్స్ పరంగా వెహికల్ రేట్ పరంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యుండై గ్రాండ్ i10 2017 రిజిస్ట్రేషను, డీజిల్ మోడలు. దీని కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 1 lakh. దీని ప్రైస్ వచ్చేసి 4,50,000 చెప్తున్నాడు. దీని మోడల్ వచ్చేసి 2018 మోడలు, 2018 రిజిస్ట్రేషను, సింగిల్ ఓనరు. దీనికి ఇన్సూరెన్స్ అనేది లేదు. మళ్ళీ ఇంజన్ కండిషన్ మాత్రము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి దీని ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,60,000 రూపీస్ చెప్తున్నాడు. హ్యుండై శాంట్రో 2011 మోడల్, 1 lakh కిలోమీటర్ తిరిగింది. కేవలం అంటే కేవలం 1,60,000 రూపాయలకే మీరు కార్ సొంతం చేసుకోవచ్చు. శాంట్రో చిన్న ఫ్యామిలీలకి మాత్రం చాలా సెట్ అవుతుంది ఈ కారు. శాంట్రో వెహికల్ 1,60,000 మాత్రం మీరు డబ్బులు ఇచ్చి కార్ సొంతం చేసుకోవచ్చు.